హిందువులు అవమానం చేసే దానికోసం హిందుత్వంలో స్త్రీలకు అవమానం జరుగుతుంది, చదువు లేదని మాట్లాడతారు. అసలు బుద్ధి గాడిదలు ఈ బుద్ధి లేని గాడిదలకు విషయం ఏమంటే చదువుల తల్లి సరస్వతి మాత. ఇంకొక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను. ఏమంటే సరస్వతిని ప్రతినిత్యము విద్యార్థులు పూజిస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి సదా అంటూ పూజిస్తారు. తర్వాత అదే సరస్వతి యొక్క భర్త గారికి బ్రహ్మగారికి ఎవరు పూజించరు. బ్రహ్మకు పూజారహితము. అది బ్రహ్మ చేసుకున్న కర్మ ఫలితము. ప్రపంచంలో భార్యను పూజించి భర్తను పూజించక ఉండేటువంటి సంస్కృతి హిందూ సంస్కృతం మాత్రమే. అంటే కర్మ బ్రహ్మ అయినా కానీ ఎవరైనా కానీ కర్మే వాళ్ళు చేసుకున్న కర్మ వల్ల అలా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇతర మతాల్లో కానీ ఈ విధమైన ఆలోచన కనీసం వాళ్ళకి లేదు. అసలు స్త్రీలకు గౌరవమే లేదు. ఇస్లాంలో అయితే స్త్రీలని చదువు రహితంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి అధికారం లేదు. ఇటువంటి సత్యాలు ఇవన్నీ. ఇతర మతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ హిందువుల్లో స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవం, సమున్నత గౌరవం, భర్తను పూజించకపోయినా భార్యను పూజిస్తారు ప్రతినిత్యము. ఇది గొప్పతనం. కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానం చేసేవాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేస్తున్నా. కాబట్టి భారతదేశ హిందూ సనాతన ధర్మము సర్వవ్యాప్తము, సర్వస్పర్శి.